హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. కేసీఆర్ పై రాజకీయ వేధింపులు మానాలి. డాక్టర్ దాసో శ్రవణ్ సిట్ విచారణకు వ్యతిరేకంగా ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ నల్ల రిబ్బన్స్ నిరసన ర్యాలీ చేపట్టింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ వేధింపులు, అక్రమ సిట్ విచారణకు వ్యతిరేకంగా ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారి నివాసం నుండి అంబేద్కర్ చౌక్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొని నిరసనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన అనంతరం ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజకీయ వేధింపులకు పాల్పడొద్దని ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కుమార్ అన్నారు. జై తెలంగాణ. గట్టిగా రేవంత్ రెడ్డి గుండెలు వల్ల జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ పై పెడుతున్న అక్రమ కేసులు, కేసీఆర్ పై పెడుతున్న అక్రమ కేసులు, కేసీఆర్ పై పెడుతున్న అక్రమ కేసులు. మిత్రులారా, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యురాలు శ్రీమతి కోవా లక్ష్మి గారి యొక్క నాయకత్వంలో కేసీఆర్ గారి పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనుచిత వైఖరికి నిరసనగా వారిపై తప్పుడు కేసులు పెట్టి నానా రకాలైనటువంటి యాత్రలకు గురి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఒక రాక్షస వైఖరికి నిరసనగా ఇవాళ యావత్తు ఆసిఫాబాద్ నగరం అంతా కూడా కోవా లక్ష్మి గారి యొక్క నాయకత్వంలో కదలి వచ్చి వాళ్ళ అంబేద్కర్ చౌరస్తాలో కూర్చున్నటువంటి మీ అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమ అభినందనలు. ఈ గడ్డ విప్లవాల గడ్డ. కొమరం భీం జిల్లా చల్ జంగల్ జమీన్ అని చెప్పని కొమరం భీం ఆ రోజు తన ప్రాణాలని ఫలంగా పెట్టి ఈ ప్రాంత విముక్తి కోసం, ఈ ప్రాంత స్వాతంత్ర్యం కోసం, ఈ ప్రాంతంలో ఆత్మ గౌరవం కోసం ప్రాణాలు అర్పించి ఒక అమర యోధుడిగా చల్ జంగల్ జమీన్ అంటూ నినదించిన కొమరం భీం ఎట్లయితే మనకు ఆదర్శప్రాయుడో, యావత్ తెలంగాణకు కూడా నీళ్లు, నిధులు, నియామకాలంటూ 14 సంవత్సరాల పాటు అభివృద్ధమైన దీక్షతో మడమ తిప్పని పోరాటం చేసి ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర పాలక వర్గాల మెడలు వంచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే విధంగా తెలంగాణ సాధించక వచ్చినటువంటి ఒక మహా ఋషి, మహాయోధుడు మరో కొమరం భీం కేసీఆర్ గారు. వచ్చిన తెలంగాణను వీళ్ళకు పరిపాలనే రాదు. వీళ్ళు మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరవుతారు. తెలంగాణ వస్తే అంటే వాళ్ళందరి ముఖాలు వలకొట్టే విధంగా కేసీఆర్ గారు ఒక తండ్రి ఎట్లయితే బిడ్డలను కాపాడుకుంటాడో ఈ గడ్డను కాపాడుకుంటూ అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసి పెట్టిండు. అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో గాని, జీడీపీ డెవలప్మెంట్ లో గాని, వ్యవసాయంలో గాని, సాగునీరులో గాని, తాగునీరులో గాని, ఉద్యోగ కల్పనలో గాని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి అన్నట్టుగా అభివృద్ధి చేస్తూ మరో పక్కన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆలోచించినటువంటి ఒక అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఒక మహామానవతావాది నాయకుడు కేసీఆర్ గారు. రైతు బంధు దేశంలో ఎవరు ఆలోచించాల, రైతు బీమా లాంటి పథకాన్ని దేశంలో ఎవరు ఆలోచించాల, ఎవరు అడగను కూడా అడగలేదు. కానీ రైతుల పాలిటి బాంధవుడు లెక్క రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించిండు, ప్రతి ఇంటికి తాగునీరు అందించిండు,
కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు పెట్టి పేదింటి బిడ్డలు పెళ్లి చేసుకుంటుంటే వాళ్లకు అండగా ఉండేందుకు అని చెప్పని కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు పెట్టిండు. గర్భిణీ స్త్రీలకు అండగా ఉండాలని చెప్పని కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పెట్టిండు. ఉద్యోగాల కల్పన చేసిండు. అద్భుతంగా ప్రతి జిల్లాను కూడా అభివృద్ధి చేసిండు. మొత్తం తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా కేసీఆర్ అభివృద్ధి చేసినారు. అయితే 23 ఎన్నికల్లో మీ సోదరులారా ఒక మాయ మాటలు చెప్పి అలవిగాని వాగ్దానాలు చేసి చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా అర్రాజు పాట వాడినట్టుగా వాగ్దానాలు చేసిండ్రు. కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలంటే నేను 2 లక్షల ఉద్యోగం ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా వాగ్దానాలు చేసి అధికారం వచ్చి కూర్చున్నాడు. అధికారంకి వచ్చిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ ఎవరికీ రావట్లేదు. 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఎవరికీ రావట్లేదు. ఇవాళ 2 లక్షల రూపాయల ఉద్యోగాలు నిరుద్యోగ బిడ్డలకు ఇస్తా ఉన్నారు. అది కల్పించట్లేదు. కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు పథకం అమలు కావట్లేదు. గాథ కింద పండుకోకుండా ఇష్టం వచ్చినట్టు దోచుకు తింటా ఉన్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయట్లేదు. ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం వాగ్దానం చేసినావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం వెలగబెడుతున్నావు, ఆర్ఆర్ ట్యాక్సులు అంటూ 1,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నావు అని చెప్పని వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. ప్రజల పక్షాన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కోవా లక్ష్మి గారు, ఇటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే నన్నేం చేయమంటావు, సంపద లేదు, నన్ను వేసుకున్నా 1 రూపాయి లేదని చెప్పని ఇవ్వడం అంటే మెడకమే తలకాయ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అంటుండు. అంటే ఎంత చేతగాని వాడో, ఎంత అసమర్థతతో కూడుకున్నటువంటి వాడో మనందరికీ స్పష్టమవుతుంది. ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం దోపిడిని ప్రశ్నిస్తున్నారు కదా అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన కక్ష తీర్చుకోవడం కోసం ఇవాళ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి గత 2 సంవత్సరాలుగా కాయా పీరా పెసినాయి పోడా చేయాలని అంటారు. చేసింది అదే లేదు. విచ్చలవిడి అబద్దాలు, విచ్చలవిడి దోపిడి. తెలంగాణ అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పథంలో ఉంటే ఇవాళ అధోగతి పాలు చేసిన రేవంత్ రెడ్డి ఎలగబెడుతుంది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన పోలీసులను తాబేదారులుగా మార్చుకుని వాళ్ళ అడ్డమైన కేసులు పెట్టి హరీష్ రావు గారి పైన నోటీసులు ఇచ్చిండ్రు. తర్వాత కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిండ్రు. తర్వాత సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చిండ్రు. చివరికి వద్యశిల మీద తలకాయ పెట్టి నా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ కోసం అని చెప్పని కొట్లాడినటువంటి ఒక తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఒక శాడిస్టు లెక్క, ఒక రాక్షసుడు లెక్క, ఒక పాశవికమైన మనస్తత్వంతో ఆనాడు ఆంధ్ర పాలకులు కూడా చేయలేదండి. ఆనాడు పెట్టిన సీమాంధ్ర పాలకులు కూడా ఇంత పెద్ద ఎత్తున కుట్రలు పన్నల. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, కేసీఆర్ గారిని అవమానించాలా, బీఆర్ఎస్ పార్టీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలా, ఆత్మ మూలతా భావంలో నెట్టివేయాలని చెప్పని ఇవాళ ఆయనకు నోటీసులు ఇచ్చినారు. దొంగ ఆయన ఏమన్నా ఒక్కసారి ఆలోచించమని రాష్ట్రవాదని అడుగుతా ఉన్నారు. దొంగనా? మన భూములకు నీళ్లు ఇచ్చిన దొంగనా? మన రైతులకు రైతు బంధు ఇచ్చిన దొంగనా? మన మహిళలకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన దొంగనా? ఎవరైనా మన తండ్రి లాంటి వాడు. అటువంటి తండ్రి ఇంటికి వచ్చి గోడకు పోలీసులు నోటీసులు అతికిచ్చి ఆయనను అవమానపరుస్తుంటే చూస్తూ ఊరుకుందామా? చూస్తూ ఊరుకుందామా? చూస్తూ ఊరుకుందామా? కర్రగాల్చి వాత పెడదామా? కర్రగాల్చి వాత పెడదామా? ఇది తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు. కేసీఆర్ అంటే వ్యక్తి కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ గుండె చప్పుడు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తండ్రి లాంటి వాడు. సబ్బండ వర్గాలకు సమతుల్యమైన అభివృద్ధి ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైన నాయకుడిని పట్టుకొని ఒక అడ్డమైన కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక అడ్డమైన కేసు, దొంగ సాక్ష్యాలతో, లేనిపోని తప్పుడు రికార్డులతో కోట్లను తప్పుదోవ పట్టిస్తూ ముఖ్యమంత్రికి సంబంధం లేనటువంటి ఒక అంశాన్ని ముఖ్యమంత్రికి అంటగట్టి ఆయనని వాళ్ళ జైలు పాలు చేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. నేను ఒకటే ఆసిఫాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నా. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడిగితే ఏమడుగుతారు? ఏం రాబాయి ఓటుకు వచ్చినా బానే ఉంది, నా 4,000 రూపాయల పెన్షన్ అయిందని అడగమా? మన అమ్మని అడగరా? అడగరా? మన నిరుద్యోగ బిడ్డను అడగరా? ఏం రాబాయి ఓటుకు వచ్చినావు కానీ 2 లక్షల రూపాయల, నాకు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అడగరా? అడుగుతారా? గట్టిగా అడుగుతారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడగరా?
జాబ్ క్యాలెండర్ అడగరా? మన అక్కలు తులం బంగారం ఏమైంది అడగరా? తులం బంగారం అడగరా? గట్టిగా అడుగు రేవంత్ రెడ్డిని. బరాబర్ అడుగుతాం, తెల్లబట్టి అడుగుతాం, నిలదీసి అడుగుతాం. ఇవాళ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక ఇవాళ చేతగాని సన్నాసులు, అసమర్థులు ఇవాళ ఓట్ల సందర్భంలో నోటీసులంటూ డ్రామా మొదలుపెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఆసిఫాబాద్ కొమరం భీం వారసులు, ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీం వారసులు, కొమరం భీంకి ఎంతైతే జాగ్రత్త ఉందో మనకు కూడా అంతే జాగ్రత్త ఉంది, అంతే చైతన్యం ఉంది. ఇటువంటి చిల్లర నల్లర నోటీసులతో మన దృష్టిని మళ్లించాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లకు కర్రుగాల్చి తప్పనిసరిగా వాత పెడతాం. కేసీఆర్ గారికి సంఘీభావం తెలుపుతూ ఈ నిరసన ఉద్యమాన్ని మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇట్లాగే బలంగా తీసుకెళ్తామని చెప్తా ఉన్నాను. పంది కుక్కలు దోచుకుంటా ఉన్నారు. నైనీ బ్లాక్ టెండర్ల సంబంధించిన అంశాన్ని బయటికి పెట్టగానే పొద్దుగాల 11 గంటలకు హరీష్ రావు గారు బయట పెడితే సాయంకాలం 11 గంటలకు నోటీసులు ఇచ్చారు. విచ్చలవిడి దోపిడి. ఇంతవరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేనంత దోపిడీ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. అడిగిన వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టిస్తా ఉన్నారు. నహీ చలేగా నహీ చలేగా, ఏ తానాషాహీ నహీ చలేగా, నహీ చలేగా నహీ చలేగా, नहीं चलेगा नहीं चलेगा, नहीं चलेगा नहीं चलेगा। केसीआर आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं। केसीआर आप संघर्ष करो, केसीआर आप संघर्ष करो, केसीआर आप संघर्ष करो, केसीआर आप संघर्ष करो। जय केसीआर, जय तेलंगाना। హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.